హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మరికొద్ది రోజుల్లో అంటే మరికొద్ది నెలల్లో మనకి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ పంచాయతీ ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి గ్రామాల్లో ఉన్న ప్రజలు కానీ యూత్ కానీ అంటే యువత కానీ ఎలాగో ఈ లాస్ట్ 5 years ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయాం. ఎవరి ఫ్యామిలీ కోసం వాళ్ళ తల్లిదండ్రుల కోసం వాళ్ళ పిల్లల కోసం మన పని మనం చేసుకుంటున్నాం, సాగిపోతుంది లైఫ్. కానీ 5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్ ఒక్కరోజు మనల్ని పాలించే నాయకుడిని మనం ఎన్నుకోవడానికి ఆ ఒక్కరోజు అట్లీస్ట్ ఆలోచించాలి. ఈ 5 సంవత్సరాలు ఎలాగో ఓటేస్తాం, ఎవరో గెలిచారు, తన పని చేసుకుంటారు, మన పని మనం చేసుకుంటాం కాకుండా వచ్చిన వ్యక్తి మన ఊరిని గ్రామాన్ని కానీ మనల్ని కానీ అంటే పర్సనల్గా మన కోసం కదా, అంటే గ్రామం డెవలప్ అయితే ఆటోమేటిక్గా మనం కూడా డెవలప్ అవుతాం. ముఖ్యంగా గ్రామంలో మంచి కల్చర్ని క్రియేట్ చేయాలి నాయకుడు. డెవలప్ కంట ప్రజల మధ్య ఉన్న భేషజాలను అంటే మధ్య ఉన్న మనస్పర్ధలను ఎంతవరకు తగ్గిస్తే 90% ఆ గ్రామం డెవలప్ అవుతుంది. ఎందుకంటే ప్రజల మధ్యన సయోధ్య ఉంటే ఆటోమేటిక్గా మనం ఏ మంచి కార్యక్రమం చేద్దామన్నా వెంటనే అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నాయకుడు మంచి నిర్ణయం తీసుకున్నా ప్రజల మధ్యన అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు అది ముందుకి వెనక్కి ఆడుతూ ఉంటుంది. కావున ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ప్రజల మధ్యన మంచి సహృదయాన్ని క్రియేట్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనం తీసుకునే మంచి నిర్ణయాలు త్వరగా ఇంప్లిమెంట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ప్రజల తరపున ఏంటంటే మనం 5 సంవత్సరాలు మన పనులు మనం విజయం అయిపోయాము, కానీ వచ్చే ఎలక్షన్లో ఒక్కరోజు లేదా 2 రోజులు మనం ఎన్నుకునే నాయకుడు సూటబుల్లా కాదా, ఈ వ్యక్తి మనకి ఎంతవరకు ఉపయోగపడతాడు, ఈ వ్యక్తి మన ఊరిని ఎంతవరకు డెవలప్ చేస్తాడు ఆలోచించి ఓటు వేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఖచ్చితంగా ఇప్పటి నుంచే మనం ఒక అభిప్రాయం రావాలి. ఎందుకంటే మన ఊరిని 5 సంవత్సరాలు ఒక చేతికి అంటే మన బాధ్యతల్ని ఒక ఊరు బాధ్యతను తీసుకెళ్ళి ఒక వ్యక్తికి అప్పచెప్పేటప్పుడు అంత ఆలోచించాలి. ఏదో ఆ రోజుకి మా ఇంటి పక్కన వాడు చెప్పాడు, లేదా మా మామ చెప్పాడు, మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు అని ఆ ఒక్కరోజుకి ఓటు వేయడం వల్ల 5 సంవత్సరాలు గ్రామం సఫర్ అవుతుంది. అలాగే ఆ గ్రామంలో ఉన్న నువ్వు కూడా సఫర్ అవుతుంది. కావున వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా ఆలోచించి మంచి వ్యక్తిని ఎన్నుకోండి. ఉన్న వ్యక్తి మంచివాడైనా సపోర్ట్ చేయండి. లేదా ఈ వ్యక్తి వల్ల మనకి అందరికీ సమన్యాయం చేయడం అనేది భగవంతుడి వల్ల కాదు. అంటే వ్యక్తిగత కారణాలు రీత్యా ఆలోచించకుండా ఊరు వరకు అంటే ఊరు సమస్యలు ఎంతవరకు క్లియర్ అయ్యాయి, ఊరు ఎంతవరకు డెవలప్ అయింది, ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి, అవినీతి చేసే వ్యక్తి లేకపోతే ప్రజల మధ్య మనస్పర్ధలు క్రియేట్ చేసే వ్యక్తి అని ఆలోచించి ఖచ్చితంగా ఓటు వేయాలని నిర్ణయించుకోవాల్సిన టైము ఆసనమైంది. అంటే ఇప్పటి నుంచే మనం ఆలోచించిస్తే ఆ వ్యక్తి మన నిర్ణయం సరైన కాదన్నది ఆలోచించడానికి మనకు టైం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ఆలోచించడం మొదలు పెట్టండి. మంచి నాయకుని ఎన్నుకోండి. ముందు రోజుల్లో మన ఊరిని మన గ్రామాన్ని మనం ప్రగతి పదంలో నడిపించుకోవడానికి మంచి అవకాశం. ఎందుకంటే ఓటు వేసి వెళ్ళిపోయిన తర్వాత 5 సంవత్సరాల వరకు తర్వాత మనం ఏం చేయాలన్నా మన చేతిలో ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మంచి నాయకుని ఎన్నుకోవడానికి ఇప్పటి నుంచి ఆలోచించండి. ఒక నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా ఆ నిర్ణయం 10 మందికి చెప్పండి, 10 మందితో షేర్ చేయండి. అరే నా అభిప్రాయం ఎలా ఉంది, ఇంకో వ్యక్తిని ఇంకో అభిప్రాయం అడగండి. ఎందుకంటే మీ అభిప్రాయం కరెక్ట్ కాకపోవచ్చు, అవతల వ్యక్తి అభిప్రాయం కరెక్ట్ అవ్వచ్చు. అంటే అలా మాట్లాడుకోవడం వల్ల వ్యక్తి మీద గుడ్ ఇంప్రెషన్ బ్యాడ్ ఇంప్రెషన్ అనేది తెలుస్తుంది. దాంట్లో నుంచి 10 మందిలో నుంచి ఒక వ్యక్తి మంచి వ్యక్తి కాదనేది నిర్ణయానికి మనం రావచ్చు. కాబట్టి నలుగురితో డిస్కస్ చేయండి. మన పర్సనల్ ఏజెంట్స్ పక్కన పెట్టి అంటే నాకు చేయలేదు, వాడికి చేశాడు, వీడు చేయను కాకుండా, ఎందుకంటే 100 మంది ఉంటే 100 మందికి ఏ నాయకుడు చేయలేడు, కొంతమందికి మాత్రం చేయగలడు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే తనకు చెప్పండి, ఆ వ్యక్తితో మాట్లాడి ఉన్న సమస్యలు సార్ట్అవుట్ చేసుకోండి. కానీ మంచి వ్యక్తిని నిర్ణయం మాత్రం ఇప్పుడే తీసుకోండి. జై హింద్.